హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్కి సేమ్ టు సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని ₹1 ఖర్చు కూడా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి వీడియోని చివరి వరకు చూసేసేయండి. మీరు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కుట్టడానికి ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర ఒక చిన్న ముక్క తెచ్చుకుంటే సరిపోతుంది. దాంతోనే ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిర్రర్ బ్లౌజ్ అయితే తీసుకున్నా కాబట్టి మధ్యలో ఉన్న మిర్రర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. సింపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కొంచెం హెవీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు దీనికి మిర్రర్ బ్యాక్ సైడ్ గమ్ పెట్టుకోండి. అలాగే మనం స్టడ్స్ ఉంటాయి కదా, బయట అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకోవచ్చు, లేదా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ స్టడ్కి గమ్ పెట్టుకొని సేమ్ మిర్రర్ దగ్గర పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, ఫ్రంట్ కాదండి. ఇప్పుడు మొత్తం ఈ క్లాత్ మీద అంతా గమ్ పెట్టేసుకొని ఈ క్లాత్ని కొంచెం స్లోగా అండి, ఎందుకంటే స్పీడ్గా ఎటంటే అటు పెట్టేసి మనకి ఫినిషింగ్ బాగోదు. ఇలా కొంచెం మడుచుకుంటూ ఫినిషింగ్ బాగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా బాగా మడిచేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా రౌండ్ తిప్పేసుకోండి. మనకి చూసారా, మిర్రర్ వరకు అంటే స్టడ్ లాగా ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి టసల్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టసల్స్ మనం ఎలా యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ బ్లౌజ్ ముక్కలోనే ఇలా పోగు తీసుకోండి. ఇలా పోగులు వస్తాయి చూడండి. మనకి అన్ని క్లాత్లోనూ వస్తాయండి. ఒక కాటన్ క్లాత్లో మాత్రం పోగులు అనేటివి ఈజీగా రావు. మిగతా సిల్క్ దేంట్లో అయినా మనకి పోగులు అనేటివి ఇలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా పోగులు తీసి పెట్టుకున్నారంటే మనం వీటిని టసల్స్ లాగా యూస్ చేయొచ్చు. టిప్ బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ సేమ్ టు సేమ్ మ్యాచింగ్ అయితే వాడుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే, ఖర్చు కూడా లేకుండానే. ఇలా రెడీ చేసుకుంటే మీకు డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని మీరే రెడీ చేసుకున్న వాళ్ళు అవుతారు. మనకి బయట కొనడానికి వెళ్ళినా కూడా మనకి సేమ్ టు సేమ్ దొరకదు కదా ఒక్కొక్కసారి. ఇలా పోగులన్నీ తీసుకున్న తర్వాత ఎడ్జ్ కట్ చేసుకొని ఒక రింగ్ తీసుకొని రింగ్లోకి ఈ పోగుల్ని తీసుకోండి. ఇలా మీకు ఎంత వెడల్పు కావాలి అన్నది అది పూర్తిగా మీ చాయిస్ మాత్రమే. ఎంత వెడల్పు అనేది మీరు దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు గమ్ తీసుకొని ఇక్కడ పైన గమ్ కొంచెం అప్లై చేసుకోండి, అలాగే కింద కూడా అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ పోగులన్నీ ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ కింద గమ్ పెట్టేసుకొని రింగ్కి గమ్ని అతికించుకోవాలి. అంటే ఆ పోగుల్ని ఆ రింగ్కి అతికిచ్చేసేయాలి. మీరు దీన్ని ముడి కూడా వేసుకోవచ్చు, కానీ ముడి వేస్తే ఎందుకో బాగాలేదండి. అందుకని నేను ముడి వేయకుండా ఇలా వెడల్పుగానే పెట్టి గమ్తో అతికిచ్చాను అనమాట. ఇప్పుడు ముందు మనం రెడీ చేసుకున్న స్టడ్ ఉంది కదా, దానికి ఈ రింగ్ని యాడ్ చేసేసి గమ్తో అతికిచ్చేసేయండి. ఈ రింగ్ ఇదంతా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మనకి అంత కనిపించదు, కానీ మనకి చూడటానికి బాగుండాలి కాబట్టి ఫినిషింగ్ అనేది కొంచెం స్లోగా అయినా కూడా నీట్గా తయారు చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా రెడీ అయిపోయింది. టసల్స్ అనేటివి ఇవి మరీ పొడవుగా ఉన్నాయి, మీరు ఇలాగే కూడా వదిలేసేయచ్చు. ఇవి మరీ ఎక్కువ పొడవు ఉన్నాయనేసి నేనేం చేస్తానంటే చిన్నగా టసల్స్ అనేటివి కట్ చేస్తాను అనమాట. ఇలా బాగా వెడల్పు తీసుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వరకు టసల్స్ని కట్ చేసుకోండి. ఇలా మీరు మీ డ్రెస్కి మీ బ్లౌజెస్కి మ్యాచింగ్ సేమ్ టు సేమ్ మ్యాచింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు కదా, మనం బయట వెళ్ళి కొనే పని లేకుండా. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. అలాగే మరిన్ని వీడియోస్, మరిన్ని ఐడియాస్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.